తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ ని కాపాడాలని రాష్ట్ర వీఆర్ఓల సంఘం చినజీయర్ స్వామిని కలిసింది. సీఎం కేసీఆర్ రెవెన్యూ శాఖను రద్దు గాని ఇతర శాఖల్లో విలీనం చేయటం కానీ చేసేందుకు చూస్తున్నారని ఆయనకు వివరించారు. తర్వాత వీఆర్ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ సతీష్ సెక్రటేరియట్లో మాట్లాడారు. రెవెన్యూ శాఖ రద్దు విలీనంపై జరుగుతున్న ప్రచారాలతో ఉద్యోగులు వాళ్ల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయని తెలిపారు. శాఖలో ఏవైనా సంస్కరణలు తీసుకొస్తే తామంతా సహకరిస్తామన్నారు. 200 ఏళ్లకు పైబడ్డ చరిత్ర ఉన్న రెవెన్యూ శాఖ రద్దుపై సీఎం కేసీఆర్ మరోసారి ఆలోచించాలని కోరారు వీఆర్ఓల సంఘం నాయకులు. రోజుల నుంచి మా కుటుంబాలు శాఖలో ఉన్నటువంటి 35,000 మంది కుటుంబాలు తన ఆందోళనకు గురవుతా ఉన్నారు. ఈ శాఖను రద్దు చేస్తే ఎలా మన పరిస్థితులు ఏమవుతాయని చెప్పేసి దానికి అనుగుణంగానే మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని మీడియా ద్వారా కోరడం జరిగింది. అయ్యా, మీరు ఎన్ని సంస్కరణలన్నా తీసుకురండి, శాఖను రద్దు చేస్తామనేది మీరు ఆలోచించాలి, ఇంకో శాఖలో విలీనం చేస్తామనేది కూడా ఆలోచన చేయాలి. అయితే ఇప్పుడు భవిష్యత్తులో జరగబోయే రోజుల్లో మరి ఈ రెవెన్యూ చట్టాలను మార్పు చేసి చాలా బలమైన చట్టాలను తీసుకొచ్చి ప్రజలకు సేవ చేయాలి, మనము మంచి పరిపాలన అందించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎలాంటి చట్టాలన్నది వేయండి, మేము స్వాగతిస్తాం. అటు రైతులకు కానీ ప్రజలకు కానీ ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా మేము ఇంకా ఎక్కువ పని చేస్తాం. కానీ మాకు స్పష్టత రావడం లేదు ప్రభుత్వం ద్వారా. మేము కోరేది ఒకటే, ఉన్నత అధికారులతో పాటు కింది స్థాయి మా వాళ్ళను, నాయకులను, రెవెన్యూ ఉద్యోగ సంఘాలను వాళ్ళను కూడా పిలిచి మనం ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఏ విధమైన సేవ ఇంకా మంచి సేవను అందించగలుగుతాం అనేది మా ఆలోచనలు కూడా మీరు కన్సిడర్ చేయాలి. ఇందులో అనుగుణంగానే మరి ఈ రాష్ట్రంలో చరిత్ర గల రెవెన్యూ శాఖ 216 సంవత్సరాల గల చరిత్ర శాఖ. కొద్దిగా ఆలోచన చేయండి. ఇక్కడ ఈ రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో ఎక్కడ లేని విధంగా అన్ని రాష్ట్రాలలో మరి రెవెన్యూ పాలన ఉన్నది. అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కూడా రెవెన్యూ పాలన యథావిధిగా కొనసాగించి మార్పులు చేర్పులు చిన్న చట్టాలు ఏమైనా తేవాలంటే తీసుకురండి, మేము స్వాగతిస్తాం.